హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ సురేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గోకులం అనే పథకం గురించి తెలుసుకుందాం. అయితే గోకులం అనే పథకం అనేది పాత పథకమే. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ పథకం ఉండేది. సో దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తూ గోకులం అనే పథకాన్ని మళ్ళీ ఈ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, అయితే గోకులం పథకంలోని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గోకులం పథకం ద్వారా అయితే పశువుల యొక్క షెడ్లు నిర్మించడానికి కోసం ప్లాన్ చేస్తుంది. ఈ పథకంలో ఆల్రెడీ గతంలోనే చాలా మంది దీని గురించి లబ్ధి పొందడం జరిగింది. సో పశువుల షెడ్లు నిర్మించడానికి ప్రభుత్వం 90% రాయితీతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఖర్చు అయింది అనుకుంటే ఒక షెడ్ నిర్మించడానికి, దాంట్లో దాదాపుగా 90,000 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది అనమాట. సో కేవలం రైతు మాత్రం కేవలం 10,000 కట్టుకుంటే మీ యొక్క షెడ్ అన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే కోళ్ళు, మేకలు, గొర్రెలు వీటి పెంపకందారులకి షెడ్ నిర్మించడానికి దాదాపుగా 70% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹1,00,000 ఉంటే మీకు 30,000 రూపాయలు రైతు పెట్టుకోవాలి, 70,000 రూపాయలు ప్రభుత్వం పెట్టుకుంటుంది. కోళ్ళ పెంపకానికి, మేకలు, గొర్రెల పెంపకం కోసం 70%, అలాగే పశువుల షెడ్ నిర్మించడానికి 90% ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఒక యూనిట్ కి 60,000 రూపాయల నుండి 2,00,000 రూపాయల వరకు రైతులకి లబ్ధి అనేది చేకూరుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అయితే పశువుల షెడ్ నిర్మాణానికి 90% రాయితీ ఇస్తున్నారు కదా. పశువుల షెడ్లకు సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం. ఒక షెడ్ అంటే 2 పశువులు ఉన్న షెడ్కి అయితే మాత్రం యూనిట్కి వ్యయం గవర్నమెంట్ నిర్ణయించిన వ్యయం అంటే 1,15,000 అవుతుందని చెప్పి అంచనా వేసింది. 90% రాయితీ అంటే 1,03,500 రూపాయలు గవర్నమెంట్ రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అందులో రైతు యొక్క వాటా 10%, 11,500 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే 4 పశువులు ఉన్న షెడ్కి అయితే 1,85,000 యూనిట్ వ్యయం అయితే దానికి సంబంధించి 90% 1,66,500 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అందులో 18,500 రైతు కట్టుకోవాలి. అలాగే 6 పశువులు ఉండడానికి 2,30,000 అవుతుంది. దాంట్లో 90% అంటే 2,07,500 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 23,000 రూపాయలు మాత్రం రైతు కట్టుకోవాలి. ఇది పశువుల షెడ్ నిర్మాణానికి. అలాగే ఇప్పుడు మనం మేకలు, గొర్రెలు సంబంధించి, కోళ్ళ పెంపకం సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. గొర్రెలు, మేకలు, కోళ్ళ షెడ్లు పెంపకానికి సంబంధించి 20 గొర్రెలు లేదా మేకలు ఉంటే యూనిట్ వ్యయం అంచనా 1,30,000 అవుతుందని, అలాగే ఉపాధి హామీ కింద దీనికి సంబంధించి 70% వాటా అంటే 91,000, రైతు వాటా అనేది 39,000 కట్టాలి. మిగతా 91,000 అనేది ప్రభుత్వం సబ్సిడీ రూపంలో మీకు ఇస్తుంది. అలాగే 50 గొర్రెలు ఉంటే 2,30,000 వ్యయం అవుతుంది. అందులో 1,61,000 అనేది సబ్సిడీ, 69,000 రైతు వాటా. అలాగే 100 కోళ్ళు ఉంటే 87,000 అంచనా వ్యయం అవుతుంది. 60,900 అనేది 60,900 అనేది రైతుకి సబ్సిడీ ఇస్తుంది. అలాగే 26,100 రూపాయలు అనేది రైతు యొక్క వాటా. అలాగే 200 కోళ్ళ వరకు పెంపకం ఉన్న వాళ్ళకి 1,32,000 షెడ్ నిర్మాణానికి అంచనా అవుతుంది. అలాగే దీంట్లో 92,400 అనేది 70% రాయితీ ప్రభుత్వం భరిస్తుంది. అలాగే రైతు వాటా అనేది 39,600. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి కదా. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ యొక్క షెడ్లు నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ రాగానే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్.